గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాధారణంగా మనకి ఎవరైనా సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిస్తే సంతోషపడతాం. కానీ యూపీలోని ఒక ప్రైవేట్ టీచర్కి మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏకంగా 2 కోట్ల రూపాయల సర్ప్రైజ్ నోట్ను పంపించింది. పాపం ఆయన నెలకు సంపాదించేది 6,000 మాత్రమే. కానీ ప్రభుత్వం కట్టమన్నది 2 కోట్లు. అంటే ఆయన సంపాదనకి ఆయనకు వచ్చిన నోటీస్కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఈ టీచర్ గారి పేరు మీద ఢిల్లీలో 11 కోట్ల బిజినెస్ చేసిన ఆ అజ్ఞాత మేధావులు ఎవరు? మీ పాన్ కార్డు కూడా ఇలాగే ఎవరి చేతుల్లోనో నలుగుతోందా? ఒక్కసారి ఈ స్టోరీ చూడండి. సిద్ధార్థ్ నగర్ జిల్లాకు చెందిన ఓం ప్రకాష్ వర్మకు ఫిబ్రవరి 10న ఒక పోస్ట్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే గుండె ఆగినంత పనైంది. దాదాపు 1,99,42,313 జీఎస్టీ కట్టాలని నోటీస్. వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే అసలు నిజం బయటపడింది. ఎవరో కిలాడీలు ఈయన పాన్ కార్డ్ నంబర్ వాడి ఢిల్లీలో ఓం ట్రేడర్స్, ఫరూఖాబాద్లో వర్మ ఎంటర్ప్రైజెస్ పేరుతో 2 కంపెనీలు పెట్టేశారు. ఈ కంపెనీల ద్వారా ఏకంగా 11 కోట్ల లావాదేవీలు జరిపి ఆ పన్ను భారాన్ని మాత్రం ఈ అమాయక టీచర్ మీద పడేశారు. పాన్ కార్డును ఎక్కడ పడితే అక్కడ వాడటం, వాట్సాప్లో షేర్ చేయడం వల్ల ఇలాంటి ముప్పులు పొంచి ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ జేబులో పాన్ కార్డు ఉంది కదా అని ధీమాగా ఉండకండి. ఆ నెంబర్తో ఎవడో ఒకడు ఢిల్లీలోనో ముంబైలోనో కోట్లు సంపాదిస్తూ ఆ ట్యాక్స్ నోటీస్ మాత్రం మీ ఇంటి అడ్రస్కి పంపిస్తాడు. అప్పుడు మీరు టీ తాగుతూ కూర్చుంటే ఐటీ అధికారులు మీకు చుక్కలు చూపిస్తారు. మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోవచ్చు. మీ పాన్ కార్డు పోయినట్టయితే వెంటనే డూప్లికేట్ కోసం దరఖాస్తు చేసుకోండి. కొన్ని నెలల పాటు ఆ కార్డు దుర్వినియోగం అయిందేమో చెక్ చేసుకోండి. బ్యాంకింగ్ యాప్లకు, లోన్ అప్లికేషన్లకు బలమైన పాస్వర్డ్లు పెట్టండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, అట్లాగే ఎస్ఎంఎస్లు కానీ ఈమెయిల్ కానీ నోటిఫికేషన్లు ఆన్లో పెట్టుకోండి. మీ పేరు మీద లోన్ లేకపోయినా మీ పాన్ నంబర్ దుర్వినియోగానికి గురై ఉండే అవకాశం ఉంటుంది. క్రెడిట్ రిపోర్ట్లో హార్డ్ ఎంక్వైరీలు ఉన్నాయేమో చూసుకోండి. అనుమానాస్పద సంస్థల నుంచి వచ్చిన ఎంక్వైరీలు కనిపిస్తే వెంటనే ఆ బ్యూరోకు ఫిర్యాదు చేయాలి. అండ్ ఇక్కడైనా మీ పాన్, ఆధార్ వివరాలను ఎవరికి పడితే వాళ్లకు వాట్సాప్ చేయకండి. మీ క్రెడిట్ రిపోర్ట్ను అప్పటికప్పుడు చెక్ చేసుకోండి. లేదంటే రేపు పొద్దున మీ ఇంటికి కూడా ఇలాంటి కోట్ల రూపాయల ఐటీ నోటీస్ లెటర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.